సికింద్రాబాద్ నార్త్ జోన్ పరిధిలోని తిరుమలగిరి మారేడుపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను డీసీపీ రాహుల్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. పిఎస్లో ఉద్యోగులు, రిజిస్టార్లు, రికార్డులు తనిఖీలు చేసిన డీసీపీ ట్రాఫిక్ పోలీసుల పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. నగరంలో గ్రూప్ ఆపరేషన్లో భాగంగా వ్యాపార సముదాయాలు నిర్వహిస్తున్న వారిపై జేహెచ్ఎంసీ కంటోన్మెంట్ అధికారులతో కలిసి చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. పెండింగ్లో ఉన్న కేసులు సైతం పోలీసులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలతో పాటు త్రిబుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. యాన్యువల్ ఇన్స్పెక్షన్ భాగంగా గత 3 సంవత్సరం రికార్డ్స్, రిజిస్టర్స్, పోలీస్ స్టేషన్ మెయింటెనెన్స్, మన స్టాఫ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఏమైనా ఉంటే దాన్ని రివ్యూ చేయడం జరిగింది. ఓవరాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ మంచిగానే ఉంది. రిమూవల్ ఆఫ్ ఎన్క్రోచ్మెంట్స్ అండ్ అబ్స్ట్రక్టివ్ పార్కింగ్, రోప్ ఆపరేషన్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. క్యారేజ్ వే అండ్ ఫుట్ పాత్స్ దీని మీద ఏం ఎన్క్రోచ్మెంట్స్ ఉంది దాన్ని కంటోన్మెంట్ అఫీషియల్స్ మళ్ళీ జిహెచ్ఎంసీ అఫీషియల్స్తో కలిసి దాన్ని తీయడం జరుగుతుంది. అట్లనే స్పెషల్ డ్రైవ్స్ వితౌట్ నంబర్ ప్లేట్ వెహికల్స్ మీద, ట్రిపుల్ రైడింగ్ మీద, సెల్ ఫోన్ డ్రైవింగ్ మీద, రాంగ్ డైరెక్షన్లో డ్రైవింగ్ మీద, ఇట్లా లైఫ్ ఎండేంజరింగ్ వైలేషన్స్ ఏముంటుంది దాని మీద ఫోకస్ చేస్తున్నాము. అట్లనే డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా రెగ్యులర్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవింగ్లో కూడా చాలామందికి జైలు శిక్షలు కూడా పడింది. అట్లనే ఈ లైఫ్ ఎండేంజరింగ్ వైలేషన్స్ ఏముంటుంది వాళ్ళకి కూడా లైసెన్స్ క్యాన్సిలేషన్ కానీ సస్పెన్షన్ కానీ దానికి కూడా రాయమని ఇన్స్పెక్టర్కి, ఏసీపీకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.